శ్రీశైలం దేవస్థానం సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. అన్నదానం మందిరంలో భక్తులకు వడ్డించే అన్నం, పప్పు, పలు రకాల కూరగాయలతో చేసిన వంటలను భక్తులకు పూర్తి స్థాయిలో వడ్డించడం లేదని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. అయితే శ్రీశైలం దేవస్థానానికి కార్తీక మాసం ప్రత్యేక అధికారిగా నియమితులైన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అన్నదానం మందిరంను పలుసార్లు పరిశీలించారు. భక్తులకు భోజనం వడ్డించే విషయంలో సిబ్బంది సక్రమంగా వడ్డించలేదని అధికారుల దృష్టికి రావడంతో ఆలయ సూపరింటెండెంట్ ను పలుమార్లు హెచ్చరించారు. అయినా విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించారని తెలుస్తోంది. అయితే దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదించిన చట్ట ప్రకారం భక్తులకు అన్నదానం జరగటం లేదని, నెయ్యి, అప్పడం అసలే పెట్టడం లేదని గుర్తించారు ఈవో. దీంతో ఆలయ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వారాల్లో జరిగిన విషయంపై వివరణ ఇచ్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అన్నదాన మందిరంలో విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రెడ్డిపై సస్పెండ్ వేటు పడటంతో కొందరు దేవస్థానం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.